ఇక మన రేవంత్ గారి మీద జనాల స్పందన ఎట్లున్నది? నిజంగా 2034 దాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా? లేకపోతే 2 ఏళ్లలోనే కేసీఆర్ అవుతాడా? అసలు ఏమైతుంది మళ్ళా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో? అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? చెప్పడానికి అసలు ఏం చెప్పనట్లేదు ఆయన గురించి. మహిళలకే పెద్ద పీట ఇస్తుండు, అన్ని మహిళలకి బస్సులు ఫ్రీ అంటాడు, అల్లు పంచాయతీ పెట్టిండు. ఏం చేసిండు చెప్పండి పలానా మహిళలకి? నాకైతే ఏం కనిపిస్తలేదు. ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నా కూడా ఎటువంటి యాక్షన్స్ లేదు, రోడ్లు సరిగ్గా లేదు. ఏం చేసిందని నాకు ఒక్కరు చూపించండి. చేయని నేను 100 పెడతా, లైవ్ లో చూపిస్తాను. చేయని చేసిన నేను చేసిన ఒక 5 పెట్టాను నాకు కాదు అంటే అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను అంటాను. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి? చెప్పడానికి ఏదో చెత్త వరస్ట్. ఇంతకన్నా ఇంకా చెప్పాలంటే ఇంకేదైనా దానికన్నా పెద్ద వర్డ్ ఉంటే అది అటాచ్ చేసి నాకు తెలిసింది ఇంత ఈ వర్డ్ లోనే నాకు తెలుసు. వరస్ట్ కానీ ఇంకా పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే అది ఆయనకి చెందుతుంది. వ్యతిరేకిస్తున్నారట. బట్ ఏంటంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి లేకుంటా ప్రజలకు అంత చేసిన ఆయన కళలు అంటున్నట్టున్నారు. పాపం తెలీదు. రోడ్డు మీదకి వచ్చి సెంటర్ లో నించొని జనాల మధ్యలో నించోమని మాట్లాడమనండి, అప్పుడు చెప్తారు జనం. ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఆయనకు తెలియట్లేదు ఏం జరుగుతుంది. ఆయన లోపల అలాగే ఏసీ రూమ్ లో కూర్చొని ఏదో పెట్టి చేసుకుంటారు. ఆయనకు అన్ని బాగున్నాయి, సేఫ్ సెక్యూర్ ఉన్నాడు. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మాలాగా బస్ లో ప్రయాణం చేయమనండి గొడవలు పడుతూ. మాలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఇబ్బంది ఉంది, మేము పడే సఫర్ రేషన్ లో గానీ ప్రతి విషయంలో మేము పడే స్ట్రగుల్ నేను పడమనండి తెలిసి వస్తుంది. అప్పటి వరకు ఆయనకు అంటిలంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఇస్తుంది ఉండడానికి, ఆయనకి ఇల్లు టైం టు టైం బాడీ కావచ్చు సెక్యూరిటీ సీట్లు ఇచ్చిన కూడా హ్యాపీగా ఉంటారు. వాటికి బయట పెయిన్ తెలియదు, జనాలు పడే కష్టాలు తెలియదు. స్టేట్మెంట్లు ఎవరైనా ఇస్తారండి, స్టేట్మెంట్ ఎవరు ఫాలో చేయాలి. మేము నోటీస్ పంపించి వెళ్ళని చేస్తాం, ఎవడేం ఫాలో కాదు. పంపడం మా బాధ్యత అంతే అన్నట్టు. అంటే నేను చూపించుకుంటున్నా ఐడెంటిటీ ఇది అన్నట్టు. కానీ దాని స్టోరీలకు వెళ్తే ఏమి ఉండదు చెప్పడానికి. గది ముచ్చట జనాలల్లా గ్రౌండ్ రియాలిటీ గట్లున్నాయి. మైకు పట్టుకొని పోయి ఇళ్ళల్లోకి పోయి అడిగితే నేనే పోయి అడిగిన, మళ్ళా నేను ఇళ్ళల్లోకి పోయి అడిగితే నాకు వాళ్ళు చెప్పిన ముచ్చట గది. మీ ఒపీనియన్ ఏందాక మరి ఎట్లా అనిపిస్తుంది మన రేవంత్ రెడ్డి గారి పాలన డెవలప్మెంట్ మీద ఏంది అని అడిగితే వాళ్ళు అది చెప్తా ఉన్నారు. చెత్తనట, చెత్తకు మించిన వరస్ట్ మాట ఇంకేదన్నా ఉంటే అది యాడ్ చేసుకోండి మీరే అని అంటున్నాడు. పాలన మీద డైలీ ఎంప్లాయ్, బస్సులు యూజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి జాబ్కి పోయి వచ్చే ఎంప్లాయ్ అక్క మాట్లాడుతూ ఉంది. అట్లా ముసలోళ్ళని అడిగినా, పెద్దోళ్ళని అడిగినా, చిన్నోళ్ళని అడిగినా, పిల్లలని అడిగినా, అందరిని అడిగినా, వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఇవి. 2034 దాకా మీరు అవుతారు ముఖ్యమంత్రి. మళ్ళా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు 2034 దాకా మీరే ఉంటారు ముఖ్యమంత్రి లెక్క. కానీ ఎప్పుడు ఉంటారు చెప్పనా? నిజంగా ఒక ముసలమ్మ చెప్పింది చూసినావా, ఇంత మా వాటర్ ట్యాంకులలో 10 రూపాయల విషయం కలుపు, 10 రూపాయలతో పని అయిపోతుంది, మేము సచ్చి హాయిగా వంటాం, అప్పుడు నువ్వే రాజ్యం మేలుకు అన్నది. అట్లా నువ్వేం చేయంటే మొత్తం తెలంగాణ బిడ్డలు 4 కోట్ల మంది తాగే అందరి నీళ్ళల్లా ఆ మిషన్ భగీరథలలో వాటర్ ట్యాంకులలో నీ మనుషులను పంపించి అందరికీ ఇత విషయం కలుపు. అందరు 4 కోట్ల మంది చచ్చిన తర్వాత నువ్వు మీ 7 అన్నదమ్ములు మాత్రం ప్రాణాలతోటి బతికి ఏలుకుంటూ కూర్చోరు. ఇక 2034 దాకా కాదు, మీరు చచ్చిపోయేదాకా మీ వంశమంతమయ్యేదాకా ఇక మీరే ముఖ్యమంత్రులు ఉండరు. నిజంగా అన్నట్టయితే నువ్వే 34 దాకా ముఖ్యమంత్రి కావాలి కూడా జీవితకాలం ముఖ్యమంత్రి లెక్క ఉండే ఐడియా ఇస్తున్నాను నేను మీకు. జీవితకాలం ఇక నీ వంశం అంతరించిపోయేదాకా ఇక మీరే మొత్తం ఆ 4 కోట్ల మందికి విషయం పెట్టి సబ్బు. దుర్మార్గపు పాలన చేసుకుంటా, చెత్త పనికిరాని పాలన చేసుకుంటా సిగ్గుపోతుంది బయట. మన రాష్ట్రం ఇజ్జతి పోతుంది. పాకిస్తాన్ తోటి పోల్చుకుంటే టెర్రరిస్టుల దేశం అది. ఉగ్రవాద దేశానికైనా అప్పు పుడుతుందట. ఉగ్రవాద దేశానికంటే దిగజారిపోయిన అమ్మ. జ్ఞానం ఉండాలా కొంత. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనం ఎవరితోటి కంపేర్ చేసుకుంటున్నాం. గతంలో నేను ఎందుకు ఇంత బాధపడతా అంటే, కేసీఆర్ గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు వీళ్ళందరూ తెలంగాణను దేనితోటి పోల్చిర్రో తెలుసా మీకు? డల్లాస్ తోటి పోల్చిర్రు, అమెరికా తోటి పోల్చిర్రు, ఫ్రాన్స్ తోటి పోల్చిర్రు తెలంగాణను. వాళ్ళ పోలికలు గట్లా ఉన్నాయి. మరి వీళ్ళు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ తోటి పోలుస్తాడు. పాకిస్తాన్ తోటి పోల్చట్లే, పాకిస్తాన్ కంటే హీనంగా ఉన్నామని చెప్తాడు. ఇంకా అంటే ఆనికైనా అప్పు పుడుతుందట ఉగ్రవాద దేశానికి, కానీ నా పచ్చని తెలంగాణకు అప్పు పుట్టదట. ఇక్కడ సిరులకేం కొదువైంది, సంపదకేం కొదువైంది, తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డలు పన్నులు కడతలేరా, డెవలప్మెంట్కి ఏం తక్కువైంది, ఐటీ శాఖలో డెవలప్ అయినాం, ఇండస్ట్రియల్స్లో డెవలప్ అయినాం, ఎడ్యుకేషన్లో డెవలప్ అయినాం, పంట పండించడంలో డెవలప్ అయినాం, మంచిగా నీళ్ళు వస్తున్నాయి మనకు ఇంటింటికి. ఇంత డెవలప్ అయిన రాష్ట్రాన్ని ఇజ్జతి తీస్తావు మొత్తం. అంటే ఎప్పుడు నువ్వు పాకిస్తాన్కైనా అప్పు పుడుతుంది, తెలంగాణకు మాత్రం అప్పు పుడతలేదు అంటే నాకు అర్థం కాలే. బట్ రీసెంట్గా నేను రేవంత్ ఉద్దీన్ అని అన్నప్పుడు నాకు అర్థమైంది, ఓహ్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ యువర్ ఇంటెన్షన్ అని. ఆ రోజు ఆ మాటలు అనడానికి కారణం నాకు మొన్న తెలిసింది. ఇజ్జతి మనలో ప్రాణం పోయినా సరే మన ఇజ్జతి మనం కాపాడుకోవాలి, మన విలువలను మనం కాపాడుకోవాలి.